నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు। జిల్లాలో యువతి యువకులకు ఓటుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం। విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగను అపహరిస్తున్న ముఠా అరెస్ట్, వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్। వర్షాకాలం దృష్ట్యా పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం। జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుక, ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేష్ కార్తిక్ నాయక్। జిల్లాలో 2025 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయసు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కలిగించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు। ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశపు హాలులో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025పై మంగళవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లో ఓటర్ల జాబితా సవరణ 2025 తయారీకి పోలింగ్ బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలన్నారు। 18 సంవత్సరాలు వయసు నిండిన వారు ఓటరుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తులు అందించాలన్నారు। ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులు నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించి ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణకు అధికారులు కృషి చేయాలన్నారు। 18 సంవత్సరాలు నిండిన యువతను ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున నమోదు చేసేందుకు ప్రతి కళాశాలలోనూ అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, జిల్లా పరిషత్ సిఇఓ కెఎస్ఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు। Informing the polling station along with data like latitude, longitude in the BLO app. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిందా? యాక్టివేట్ చేసుకున్నారా? తెలుసా? సో BLO యాప్ లో దాసదార్ రైతులు చేస్తారా? ఇది పోలింగ్ స్టేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ కూడా మీ BLO లో చేస్తున్నారా? మీకు ఐడియా ఉందా? చేస్తాను వాటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను మేడం. 100% వెరిఫికేషన్ చేసి ఇప్పుడు పోలింగ్ స్టేషన్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు మేడం. అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. అయినా ఇంకోసారి నేను చెక్ చేసుకుంటాను మేడం. పక్కన BLO యాప్ లో ఇది కూడా చేయాలని ఒక కాలం ఉంది. సో దయచేసి ఒక BLO యాప్ ఓపెన్ చేసి BLO లెవెల్లో ఏమేమి ఎంట్రీ చేయాలి కూడా చెక్ చేసుకోండి ఆల్ ఆఫ్ యూ. ఓకే మేడం, చేస్తాను మేడం. Okay, so the conditions are no family is broken, all the family members are kept in the same section and at the same place. Electors residing in a building are enrolled in the same part. As far as possible, electors residing in a street are enrolled in the same part. So మీకు సెక్షన్ నెంబర్, పార్ట్ నెంబర్ ఇవన్నీ మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడే ఫ్రెష్ గానే ఎలక్షన్ చేశారు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఉండదు అనుకుంటా. ఆ ముగ్గురు జల్సాలకు అలవాటు పడ్డారు। సులభంగా డబ్బు సంపాదించి ఖర్చు పెట్టేందుకు అడ్డదారులు తొక్కారు। పొలాల్లో వ్యవసాయ వినియోగానికి ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను పగలకొట్టి వాటిలోని రాగి తీగ అపహరించి విక్రయించి సొమ్ము చేసుకుని జల్సాలు చేసుకునేవాళ్లు। ఎట్టకేలకు పోలీసులు వారి ఆట కట్టించడంతో కటకటాల పాలయ్యారు। ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి వాటిలోని రాగితీగ అపహరణపై జీలుగుమల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు 40 కేసులు నమోదయ్యాయన్నారు। దీనిపై దృష్టి పెట్టి చోరీలకు పాల్పడిన 3 నిందితులు, వీరి వద్ద తీగ కొనుగోలు చేసిన మరొక 2 అరెస్టు చేశామన్నారు। వారి నుంచి 2,40,000 విలువైన 400 కేజీల రాగి తీగను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు। నిందితులను చాకచక్యంగా పట్టుకున్న బుట్టాయిగూడెం ఎస్ఐ దుర్గా మహేశ్వరరావును ఎస్పీ అభినందించారు। ఈ సమావేశంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు। ఈరోజు మన ఏలూరు పోలీసు, ఎస్పెషల్లీ మన జీలుగుమిల్లి సర్కిల్ పోలీస్ అందరు కలిసి ఒక మంచి ముఠాను పట్టుకున్నారు. వీళ్ళు మన అప్లాండ్ ప్రాంతంలో
తర్వాత ఈ రైతుల దగ్గర ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కాపర్ వైర్ని దొంగిలించి అమ్ముకోవడం అనేది వీళ్ళ మోడస్ ఆపరాండిగా ఉంది. దీనికి సంబంధించి వీళ్ళ మీద మన జిల్లాలో కలిపి మన జిల్లాలో ఒక 40 కేసుల వరకు వీళ్ళ మీద ఉన్నాయి. వాటందరికీ సంబంధించి ఇంతవరకు దొంగతనాలు చేసిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది టెక్నాలజీ యూజ్ చేసి. ఈ కేసులో 5 మంది ముద్దాయిల్ని ఈ కేసుల్లో మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ గోపు కిరణ్ అనే వ్యక్తి, కొనుకుమాటి నరసింహారావు, షేక్ హుస్సేన్, ఈ ముగ్గురు మేజర్ గ్రూప్. వీళ్ళు తాగుడు కోసమో ఇతర అవసరాల కోసమో ఇవన్నీ బ్రేక్ చేసి తీసుకెళ్లి అమ్మడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ రిసీవర్స్ ని కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ దొంగతనం చేసిన కాపర్ వైరు డబ్బు తక్కువకు వస్తుందని చెప్పి ఆశపడి దొంగ సొమ్మని తెలిసినా కూడా కొనుక్కుంటున్నారో వాళ్ళని కూడా కేసులో పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కలిసి తోట శ్రీనివాసరావు అమ్మే వాళ్ళు. ఈ తోట శ్రీనివాసరావు మళ్ళీ అది విజయవాడకి చెందిన ఈ సతీష్ అనే అమ్మి అది అక్కడి నుంచి ఇది ఢిల్లీకి పంపించేవాళ్ళు. సో ఈ మొత్తం చైన్ ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 400 కిలోల కాపర్ ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసు చాలా చక్కగా సాల్వ్ చేశారు మన ఇన్స్పెక్టర్స్ రాజశేఖర్, మన జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ అండ్ సిబ్బంది, జీలుగుమిల్లి మిఠాయిగూడెం ఎస్ఐస్, ఆల్ ఆఫ్ దెమ్ డిడ్ ఎక్సలెంట్ వర్క్. ఐ కంగ్రాచులేట్ దెమ్. అండ్ ఇంక ముందు కూడా ఎవరైనా ఇట్లాంటి వైర్ థెఫ్ట్ అఫెన్సులు చేయాలంటే 2-3 సార్లు భయపడాలి. చిన్న నేరమైన పెద్ద శిక్ష ఉంటుంది. వర్షాకాలం దృష్ట్యా పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డ్రైనేజీలలో సిల్ట్ పూడికతీత పనులను మంగళవారం చేపట్టారు. బొట్టాయిగూడెం రోడ్లో జరిగిన ఈ పనులను చైర్పర్సన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలంలో పట్టణ ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగానే డ్రైనేజీలలో పూడికతీత పనులను చేపట్టామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ ఉగ్గం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. దీనిలో భాగంగానే స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. దీనికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రమణ, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి ప్రజలందరికీ నా నమస్కారం. త్రినేత్ర హాస్పిటల్ కాడ డ్రైనేజీ పూడిపోవటం వలన ఇవాళ తీయడం జరిగింది. చాలా లోతుగా ఉంది, అది కూడా తీస్తున్నారు. వర్షాకాలంలోని ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ చేస్తామని ఈరోజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో మన గౌరవనీయులు చైర్మన్ బత్తిన నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో, అలాగే కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన జంగారెడ్డిగూడెంలో ఉన్న మేజర్ డ్రైన్లు అన్నీ కూడా పూడికి తీయడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో ఇవాళ త్రినేత్ర హాస్పిటల్ కాడ ఇవాళ గౌరవ చైర్మన్ గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా తీవ్రంగా డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా ఎక్కువ సిల్ట్ ఉండటం వలన దాన్ని వెంటనే తీపిచ్చి రేపొద్దున్న వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జంగారెడ్డిగూడెంలో ఉన్న అన్ని మేజర్ డ్రైన్లు కూడా తీయమని చైర్మన్ గారు ఆదేశించడం వలన ఇవాళ ఇక్కడ ఈ వర్క్ ఇవాళ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి మేజర్ డ్రైన్లు కూడా చేసి జంగారెడ్డిగూడెంలో ఉన్న డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా శుభ్రపరుస్తాకి ఇవాళ గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ గారు ఇలా చేయడం చాలా ఆనందకరంగా తెలియజేస్తారు. సాహిత్యం నిత్యం మనతోనే ఉంటుందని, కాకపోతే సాహిత్యాన్ని మనం గుర్తించగలగాలని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేష్ కార్తిక్ నాయక్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి ప్రభుత్వ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకను మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రమేష్ కార్తిక్ నాయక్ మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకొని సిఎస్టిఎస్ కళాశాల నిర్వహించిన కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వారికి తెలిసిన సాహిత్యం కొంతమంది కవులకు కూడా తెలియదన్నారు. కానీ ఆ సాహిత్యాన్ని మనం గుర్తించగలగాలన్నారు. ఎంచుకునే అంశం బట్టి సాహిత్యం తీరు మారుతుందన్నారు. పుస్తకాలు చదవటం వల్ల ఒక మనిషి తనను తాను ఎలా మార్చుకోవాలో తెలుస్తుందన్నారు. దీనికి ప్రత్యేక ఉదాహరణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవాలని, సాహిత్యంపై మక్కువ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు, సీనియర్ అధ్యాపకులు ఎం మధు, యు వెంకటాచార్యులు, ఎం శ్రీనివాసరావు, టి ఝాన్సీ రాణి, వెంకటలక్ష్మి, విజయదీపిక తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా నన్ను ఇన్వైట్ చేసిన ప్రిన్సిపల్ గారు కానీ లేదంటే తెలుగు డిపార్ట్మెంట్ వారు కానీ వెంకటలాల్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా ఈ అవకాశం నాకు నిజంగా గొప్ప విషయంగా భావిస్తున్నాను. నా జీవితంలో మర్చిపోలేను. ఈ అవకాశం ఈ భాషా దినోత్సవ సందర్భంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి ఒక 4 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినందుకు కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు. మనం సాహిత్యం అంటే అదేదో మనకు అందరికీ ద్రాక్ష అని అనుకుంటూ ఉంటాం, కానీ రోజువారీ జీవితంలో అంటే పొద్దున్న లేచినప్పుడు మనం స్నానం చేయకపోయినా మన అమ్మ తిడుతుంది, మన నాన్నమ్మ తిడతారు, లేదంటే ఇంకేదో ఎందుకు కథలు పడుతున్నారు అంటారు. ఇవన్నీ కూడా దాదాపుగా కథలే. మనం కొన్నిసార్లు మన నాన్నమ్మారు కావచ్చు జానపద కథలు చెప్తుంటారు, పాటలు పాడుతుంటారు, లేదంటే మనమే అసలు ఫ్రెండ్స్తో చాటింగ్ చేసినప్పుడు బర్త్డే కోసమని విషెస్ పంపిస్తూ ఉంటాం ఏవేవో రాసి. అన్నీ కూడా సాహిత్యం అనేది ఎక్కడో ఉంది అనుకుంటాం, కానీ ఎప్పుడు మన చుట్టూ మన లోపలే ఉంటుంది. అది సాహిత్యం తెలవడానికి కొంత టైం పట్టవచ్చు మనకి, కానీ ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది. అండ్ కవిత్వం అనేది అదేదో పెద్ద రహస్య భాష అని అంటాం, కానీ నిజంగా మనకి తెలిసిన రహస్య భాష కవులకు కూడా తెలిసి ఉండదు. ఎప్పుడైనా చూడండి, పల్లెటూళ్ళలోకి వెళ్తే వాళ్ళు మాట్లాడే భాష కానీ లేదంటే వాళ్ళు చెప్పే పాటలు ఏదైనా కానీ చాలా వినూత్నంగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారో కొన్నిసార్లు అర్థం కాదు, కానీ దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే దీనిలో ఇంత డెప్త్ ఉందా, ఇంత ఉందా అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. సో ఆ సాహిత్యం అనేది పెద్ద విషయమే కాదు, అది మనకి ఎప్పుడు మన చుట్టూ ఉంటుంది. కాకపోతే కొంచెం అది ఎలాంటి సాహిత్యం, మనం ఏ ప్రక్రియను ఎంచుకుంటాం అంటే కవిత్వం, ఆ కథ, వ్యాసం ఏదైతే ఉందో ఆ ఎంచుకున్న ప్రక్రియను బట్టి ఆ సాహిత్యం అనేది మౌల్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లైక్ రాజకీయ నాయకులు కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన పుస్తకాలు విపరీతంగా చదువుతారు. అసలు ఆయన పుస్తకాలు ఎప్పుడు చూసినా పుస్తకాలు. ఒక మనిషి నిజంగా తనని తాను తెలుసుకోవాలంటే సాహిత్యం అనేది అవసరం. ఆ సాహిత్యంలో ముఖ్యంగా పుస్తకం, మీరు ఎటువంటి పుస్తకాన్ని ఎంపిక చేసుకొని చదువుతున్నారు అండ్ ఆ పుస్తకం ద్వారా మీరేం నేర్చుకుంటున్నారు, లేదంటే మీకేం అర్థమైంది, మీకు ఎంతవరకు మీకు భాష వచ్చు, లేదంటే మీలో ఎంత అంటే తెలుసుకోవాలన్న తృష్ణ ఉందో అదంతా కూడా సాహిత్యం ద్వారా తెలుస్తుంది. సో దీన్ని బట్టి మీరు మీలో ఉన్న తృష్ణ ఏంటి, మీరు ఏం రాయాలి, ఎలాంటివి రాయాలి, ఏ పుస్తకాలు చదవాలని మీరే డిసైడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. జ్వర పీడితుల్లో పిల్లలు అధికంగా ఉంటున్నారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పితో పాటు టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలతో అల్లాడిపోతున్నారు. ఒక్కసారిగా ప్లేట్లెట్లు పడిపోవడంతో తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వైరల్ జ్వరాల వ్యాప్తి అధికంగా ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ ఒకరిద్దరు జ్వర పీడితులవుతున్నారు. దీనితో ఏరియా ప్రభుత్వాసుపత్రితో పాటుగా పలు ప్రైవేట్ ఆసుపత్రులు బాధితులతో నిండిపోయాయి. పట్టణానికి చెందిన విజయకృష్ణ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ పడాల విజయలక్ష్మి, డాక్టర్ చిట్టూరి మనోజ్ కుమార్లు జేఆర్జీ సిటీ న్యూస్తో మాట్లాడుతూ వైరల్ జ్వరాలు రావడానికి గల కారణాలు, ఈ జ్వరాల లక్షణాలు అని తెలిపారు. అంతేకాకుండా వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జ్వరాలు సోకిన తరువాత వైద్యం తీసుకోవడం కంటే జ్వరాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమైనదన్నారు. కావున ప్రతి ఒక్కరూ వైరల్ జ్వరాలు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ జ్వరం వస్తే వెంటనే సరైన వైద్యం చేయించుకోవాలని సూచించారు. I'm Dr. Vijayalakshmi from Vijayakrishna Hospital, Jangareddigudem. I'm a gynecologist, infertility specialist. సిటీలో చాలా వరకు వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రెగ్నెంట్ పేషెంట్స్లో కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ టైంలో ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఫీవర్ అంటూ వస్తే ఏమేమి చేయాలి అన్న దాని గురించి నేను చెప్తాను. ఫీవర్స్ రాకుండా ఏం చేయాలి అంటే, ముఖ్యంగా మనకి ఈ టైంలో ఇప్పుడు అన్ని వైరల్ ఫీవర్సే ఉన్నాయి. సో మీ ఇంట్లో ఎవరైనా వైరల్ ఫీవర్స్ కారణంగా సఫర్ అవుతున్నారు అంటే ఆ లక్షణాలు ఏంటంటే జలుబు, దగ్గు, కాలు నొప్పులు అలా ఏమన్నా ఉన్నాయంటే సాధ్యమైనంత వరకు వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు లాంటివి టవల్స్ కానీ అట్లాంటివి కానీ యూజ్ చేయకుండా మీరు సపరేట్గా యూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక ఇవే సింటమ్స్ వచ్చినట్టయితే
ఇమీడియట్గా హాస్పిటల్కి రిపోర్ట్ చేయండి. ఎందుకు అంటే ఈ టైంలో ఎక్కువగా వైరల్ ఫీవర్స్లో డెంగ్యూ ఫీవర్స్, మలేరియా ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ డెంగ్యూ ఫీవర్ లక్షణాలు ఏంటంటే మీకేంటంటే మొత్తం నాలుక తడారిపోవడం, కీళ్ళ నొప్పులు, వాతం అవన్నీ రావడం. వీటి వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ 2 days హై గ్రేడ్ ఫీవర్స్ లాగా వస్తూ ఉంటాయి. ఈ టైంలో మనం ఒక బేస్ లైన్ బ్లడ్ టెస్ట్ ఒకసారి చేయించుకుంటే దాని సివియారిటీ ఎలా ఉంటుంది అనేది మనం రోజు మార్చి రోజు టెస్ట్ చేసుకుంటూ మనం గ్రహించుకోగలుగుతాం. ఇదేంటంటే డెంగ్యూ ఫీవర్ అనేది మనం సీరియస్గా అవ్వకుండా ఉండడానికి మనం దాన్ని నివారించవచ్చు. అది ఎలాగంటే మనం ఇమీడియట్గా హాస్పిటల్కి రిపోర్ట్ చేసుకుని బ్లడ్ టెస్ట్ చేయించేసుకుని దాంట్లో ఎలా ఉంది ఏంటి చూపించుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్, హైడ్రేషన్ కానీ ఏమైనా మందులు వాడాలి అంటే అవి చూపించుకుంటా ఉంటే బాగుంటుంది. హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్, విజయకృష్ణ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం. ఇప్పుడు బయట ఎక్కడ చూసినా కానీ వైరల్ జ్వరాలు బాగా ఎక్కువ ఉంటున్నాయి. సో దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో ప్రివెన్షన్ ఎట్లా అంటే వీలైనంత వరకు మీరు నీళ్ళ నిలువ లేకుండా ఉంచుకోవటం, నెక్స్ట్ అంతా శుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి పరిసరాలు అన్నీ శుభ్రంగా ఉంచుకోవటం, దోమతెరలు అవి యూజ్ చేసుకోవడం వీలైనంత వరకు. సో ఇట్లాంటి బయట పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఫుల్ స్లీవ్స్ను ఫుల్ కాళ్ళు అంతా కవర్ అయ్యి ఉంటాం, ఇలాంటివన్నీ పాటించండి. సో ఇవన్నీ పాటించినా కూడా ఒకసారి మనకి కొన్నిసార్లు జ్వరం అనేది వస్తుంది. సో జ్వరం వచ్చిన వెంటనే ఏమి కంగారు పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జ్వరం వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతకుముందు చేసేది కూడా అదే, తడిగుడ్డ పెట్టి ఒళ్ళంతా తుడవండి, తుడిచి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. నెక్స్ట్ మీరు మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. అలా తాగడం వల్ల ఏంటంటే మనకి మెయిన్గా వైరల్ ఫీవర్స్లో డీహైడ్రేషన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ డీహైడ్రేషన్ వల్ల మనకి తలకాయ నొప్పి రావడం, బాడీ పెయిన్స్ అవి రావడం. ఎప్పుడైతే మనం నీట్గా హైడ్రేట్ చేసుకున్నామో సో ఇవన్నీ లక్షణాలన్నీ తగ్గడం మొదలు పెడతా ఉంటాయి. సో ఎంతవరకు మంచినీళ్ళు తాగగలిగితే అంత బెనిఫిట్ అవుతుంది మనకి. సో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెంటనే వెళ్ళండి. అంటే అరాకొరా ట్రీట్మెంట్ అట్లా తీసుకోకుండా ఫుల్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా కానీ తీసుకుంటే బెనిఫిట్ అవుతారు. అంత సివియారిటీకి వెళ్లకుండా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్,
టాన్సిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు VLC థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు MBBS DNB ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత MRO ఆఫీస్ రోడ్, TTD కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఆలయ ఆవరణలో బొర్రంపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మధ్య క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కొరగంటి రంగారావు ఉన్నారు. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు వారు సమిష్టిగా శ్రీ స్వామివార్లకు వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద సాధనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. ప్రతి రోజు వల్ల ఈరోజు కూడా మా శుక్లయజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపఠనం చేయుచున్నారు. అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థానం అర్చక స్వాములు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. భక్తులకు ఈ దేవాలయంలో శ్రీ స్వామివారికి మండపం చుట్టూ 108 ప్రదర్శనలు చేయడం ఎక్కువగా ఆనవాయితీగా వచ్చున్నది. ప్రదర్శనలు చేసిన భక్తులు అలసట చెంది వాళ్ళ ఆరోగ్య నిమిత్తం కార్తీక మాసంలో వలె మంగళవారం బొర్రంపాలెం PHC వారు ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలు అందిస్తున్నారు. భక్తులు 50 మంది శ్రీ మధ్యాంజనేయ స్వామి వారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద సదనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. అదేవిధంగా ఎటువంటి అనారోగ్యం ఉన్నా మంగళవారం మా దేవాలయంలో బొర్రంపాలెం PHC వారు అందించు వైద్య సేవలను కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రభుత్వ పోరంబోకు భూములు, ల్యాండ్ సీలింగ్ భూములు పేదలకు పంపిణీ చేయాలని CPM మండల కార్యదర్శి M. జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని CPM కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి మండల కమిటీ సభ్యులు అందుగుల ప్రభాకర్ రావు అధ్యక్షత వహించగా మండలంలోని ప్రభుత్వ భూముల సమస్యలు, ఉపాధి హామీ చట్టం అమలు, గ్రామీణ రోడ్లు, డ్రైనేజీ, విద్య, వైద్యం తదితర సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు జి సూర్యకిరణ్, జోడే సూర్యచంద్రరావు, యాకంటి సీత, బొడ్డు రాంబాబు, గరికి రాంబాబు, ఎం ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం స్థానిక పార్టీ ఆఫీసులో నిర్వహించాం. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మండలంలో జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు దాదాపు 6,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూములన్నింటినీ కూడా పేదలకు, దళితులకు, గిరిజనులకు పంచాలని సిపిఎం పార్టీ మండల కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మండలంలో ఉన్నటువంటి భూములు సమగ్ర సర్వే చేసి ఈ పేదలకు ఈ భూములు పంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామ సభలో గత 2 రోజుల క్రితం ఈ నెల 23వ తారీఖు జరిగింది. ఈ గ్రామ సభల్లో గతంలో ఉన్నటువంటి గ్రామ చెరువుల్ని ప్రాతిపదికగా తీసుకుని జరగకుండా, ఆ చెరువులు లేకుండా ఇప్పుడు కొత్తగా జీవో తీసుకొచ్చారు. తక్షణమే గ్రామ చెరువుల్ని ఈ 7 ఉపాధి హామీ పనుల్లో కలపాలని మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. దాంతోపాటు గత సంవత్సరం అంటే ఈ సంవత్సరం చేసిన పనులకి కొంతవరకే డబ్బులు వచ్చినాయి. దాదాపు చాలా మందికి డబ్బులు రాలేదు. తక్షణమే ఎంక్వైరీ చేసి ఆ డబ్బులు కూలీలు ఖాతాలోకి జమ చేయాలని మేము సిపిఎం పార్టీ మండల కమిటీగా కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వివేకానంద విద్యా సంస్థలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఆర్పి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ఉట్టికొట్టే కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో అన్ని రకాల పండుగలను ఘనంగా జరుపుకుంటామన్నారు. విద్యార్థులందరూ ఐక్యంగా ఉండేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంటాయన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ దొరబాబు, ఉపాధ్యాయులు శాలిని, పవన్ కుమార్, రాజ్యలక్ష్మి, నాగలక్ష్మి, బాలకుమారి, హెప్సిబా, బిందు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి పట్టణంలోని రాజస్థానీ మార్వాడీలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రాజస్థానీ మార్వాడీలంతా ఒకచోటకు చేరి రాధాకృష్ణుల మట్టి ప్రతిమలను తయారు చేసి వాటికి ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం రాత్రి జాగారం చేసి రాధాకృష్ణుల గీతాలను ఆలపించారు. మంగళవారం ఉదయం మరలా ప్రత్యేక పూజలు జరిపి రాధాకృష్ణుల విగ్రహాలను ఊరేగింపుగా తమ్ములేరు వద్దకు తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ప్రతి ఏటా తామంతా ఎంతో సాంప్రదాయబద్ధంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటామని తెలిపారు. నమస్కారం. మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా చింతలపూడిలో కృష్ణాష్టమి మేము జరుపుకుంటున్నాము. మేము ఏ విధంగా జరుపుకుంటామంటే ఈ కృష్ణాష్టమి సొంతంగా తయారు చేస్తాం. పవిత్రమైన మట్టి తెచ్చి సొంతంగా మేము కృష్ణుడిని, రాధని తయారు చేస్తాము. ఒక ముందు రోజే మేము ఎర్లీ మార్నింగ్ తయారు చేసిన తర్వాత సాయంత్రము అందరం కలిసి పూజలు, భజనలు చేస్తాము. ఆ రోజంతా మేము ఉపవాసాలు ఉంటాము. తర్వాత నెక్స్ట్ డే మేము కృష్ణుడిని నిమజ్జనానికి తీసుకువెళ్ళి నిమజ్జనం చేసిన తర్వాత మేము భోజనాలు చేస్తాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు అందరూ మా రాజస్థాన్ వాళ్ళు కలిసి మట్టితో తయారు చేసి మా కృష్ణ భగవాన్ని ఈ రోజు తయారు చేసి రాత్రంతా వారి యొక్క జాగారాలు చేసి ఈ రోజు మేము వాళ్ళని అందరూ కలిసి తీసుకుని వెళ్తున్నాము. జంగారెడ్డిగూడెంలోని లక్ష్మీ గణపతి టౌన్షిప్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా సోమవారం రాత్రి కమిటీ సభ్యులు ఉట్టికొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణుడు, గోపికల వేషధారణలతో చిన్నారులు అలరించారు.
పిల్లలు, పెద్దలు, మహిళలు ఎంతో ఉత్సాహంగా ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలోని విజేతలకు కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు. అనంతరం శ్రీ విజయ గణపతి స్వామికి భక్తులు పూజలు చేసి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ కమిటీ సభ్యులు చింతా లక్ష్మణ్ రెడ్డి, చింతా రామిరెడ్డి, ఉక్కుర్తి వెంకట్, గుమ్మడి రాజారావు, బుసిరెడ్డి లక్ష్మి, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగ వృద్ధుడికి కృత్రిమ కాలు అందజేశారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు అమృతుల రంగా మాట్లాడుతూ స్థానిక ఎన్టీఆర్ నగర్కు చెందిన గడ్డం రాంబాబుకు షుగర్ వ్యాధి వల్ల కుడికాలు తొలగించడం జరిగిందన్నారు. దీంతో ఆగాపే సంస్థ వ్యవస్థాపకులు బిరుదుగడ్డ ఆసిబాబు సహకారంతో సుమారు 20,000 రూపాయల విలువగల కృత్రిమ కాలుని దాతల సహకారంతో సమకూర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు, అధ్యక్షులు కె లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రామారావు గారికి కాలు తీసేయాలని మా అంబేద్కర్ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు నేలపూర్ ప్రభాకర్ దృష్టి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించే వాళ్ళు ఎవరైనా ఆలోచించి ఆసిబాబు మాస్టర్ గారికి ఈ సమస్య తెలియజేయగా ఆయన సహృదయంతో స్పందించి దీనికి కృత్రిమ కాలుని ఏర్పాటు చేయడంలో చాలా సహకరించారు. డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం విజ్ఞప్తి మేరకు ఆసిబాబు గారు స్పందించి రాంబాబు గారికి కాలు అందించడంపై మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే పరిసర ప్రాంతాల్లో ప్రభాకర్ గారి ద్వారాగా డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ద్వారా అనేక సమస్యలకి మా చేదోడును అందించాం, వీలైన సహాయం అందిస్తున్నాం. మీరు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మీ వంతుగా మానవత్వంతో సహకరించాలని చెప్పేసి మా సంఘం ద్వారా మేము మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో యువతి యువకులకు ఓటుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశం. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగను అపహరిస్తున్న ముఠా అరెస్ట్. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. వర్షాకాలం దృష్ట్యా పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుక. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేష్ కార్తిక్ నాయక్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.